హలో హలో మాట్లాడండి. మీ పేరు? మా పేరు రమాదేవి అండి. రమాదేవి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కడప డిస్ట్రిక్ట్ అండి. ఓకే, ఏం చెప్పాలనుకుంటున్నారు? మనం వేసుకుంటే బట్టల్లోనే ఉంది, ప్లస్ చూపుల్లోని రెంటల్లో ఉందండి సభ్యత. ఓకే, నిన్న చూసి నిధి అగర్వాల్ మంచి డ్రెస్ వేసుకొని ఉంటే వాళ్ళతో ఫైట్ చేసేది, వాళ్ళను బయటకు వచ్చేది అని నా ఉద్దేశం. సో అనసూయ అంటుంది మేము ఏ డ్రెస్ వేసుకున్నా తప్పే ఉంది అని. మరి ఆమె మాటలతో ఏకీభవిస్తారా? లేదు లేదు లేదు, అనసూయ మాటలతో ఏకీభవించట్లేదు మీరు? లేదండి, శివాజీ మాటలనే ఏకీభవిస్తున్నారు? అవునండి. ఒక మహిళగా ఉండి మరి శివాజీ మాట్లాడింది మగధురాహంకారం అనిపించట్లేదా మీకు? అలా ఎందుకు అనిపిస్తుంది? మన పేరెంట్సే మనకు చెప్తాడు, మన ఫాదరే ఇలా వేసుకోవద్దమ్మా అని చెప్తాడు. అలాంటిదే కదా ఆయన చెప్పాడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కాల్ వస్తుంది, మాట్లాడదాం. హలో హలో ఓకే, ఎక్కువ మంది మహిళలే మాట్లాడండి. నేను మహిళల కాల్సే తీసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది మహిళలే రియాక్ట్ అవుతున్నారు కాబట్టి. ఓకే, హలో వినిపిస్తుందా అండి? మీరు బిగ్ టీవీకి కాల్ చేశారు. ఓకే, కాల్ డిస్కనెక్ట్ చేస్తున్నాను, మీ వాయిస్ నాకు వినిపించట్లేదు. ఓకే, మాధురి గారు, పిఓడబ్ల్యూ నేత సంధ్య మహిళల గురించి ఎన్నో పోరాటాలు చేసిన ఆవిడ కూడా ఎస్ డ్రెస్లో సభ్యత అసభ్యత ఉంటుంది అన్నారు. కానీ ఇంతకుముందు ఫ్లోరా అసభ్యత సభ్యత ఏమి ఉండదు అని ఆమె అన్నారు. అనసూయ కూడా అదే మాట అంటున్నారు. ఓకే, ఒక నిమిషం లైన్లో ఉండండి. హలో, కాల్ చేశారు, మాట్లాడండి. సార్ ఇప్పుడు శివాజీ గారు దాంట్లో మాట్లాడినట్టు తప్పే ఉంది సార్, ఆయన ఉన్నదే కదా చెప్పారు. ఓకే, ఓకే మీరు శివాజీని సపోర్ట్ చేస్తున్నారు, రైట్? 100% అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. కానీ నేను కాల్ కట్ చేస్తున్నాను, ఎందుకంటే మగవారు అందరూ ఎక్కువ మంది శివాజీని సపోర్ట్ చేస్తున్నారు, కానీ కొంతమంది మగవారు అనసూయని సపోర్ట్ చేసేవారు ఉన్నారు. సో నేను ఎక్కువ మంది మహిళలు, మీ పక్కన ఎవరైనా మహిళలు ఉన్నారా? మీ పేరు? ఓకే, నేను మహిళల కాల్స్ ఎక్కువ తీసుకోవాలనుకుంటున్నానండి. సో మహిళలు కూడా శివాజీని సపోర్ట్ చేస్తున్నారు, అక్కడే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు కాల్ చేసినందుకు. ఓకే, మరో కాలర్ ఉన్నారు, ఆ కాలర్తో మనం మాట్లాడదాం. హలో హలో ఓకే, కాల్ డిస్కనెక్ట్ చేస్తున్నాను, మహిళలు మాట్లాడండి. ఓకే, ఎస్ మాధురి గారు, పబ్లిక్ ఒపీనియన్ చూస్తూ ఉంటే మహిళలందరూ శివాజీని సపోర్ట్ చేస్తున్నారు. మరి శివాజీ ఎందుకు క్షమాపణ చెప్పిన? శివాజీ క్షమాపణ చెప్పాల్సిన మాటలే మాట్లాడారా? క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందా? అదే అండి, శివాజీ చెప్పిన పద్ధతి బాగాలేదు. సామాన్లు వగైరా ఈ మాటలు విన్నాక ఏం పీకుతారు, ఇలాంటి పదాలు ఒక పబ్లిక్ డొమైన్ లో మహిళలు ఉద్దేశించి మాట్లాడడం అనేది తప్పు. తను చెప్పే విధానం తప్పు కాదు, తను మాట్లాడే వర్డ్స్ తప్పు కాదు. చెప్పుంటే చాలా బాగుండేది, పద్ధతిగా చెప్పుంటే బాగుండేది. తీసుకోవాలనుకుంటున్నాను. లేదు సార్, ఈ ప్రోగ్రామ్ చూస్తుంటే మాకు కూడా కొంచెం అవకాశం ఇవ్వండి సార్. ఓకే, ఒక పని చేస్తాను, సరిగ్గా 5 నిమిషాలు, ఇంకొక 5 నిమిషాలు నేను మహిళ కాల్స్ తీసుకుంటాను. ఆ తర్వాత మీరు కాల్ చేయండి ప్లీజ్. ఫస్ట్ ఇంపార్టెన్స్ మహిళలకు ఇచ్చాను. చిన్న మాట సార్, సరే సంధ్య గారు మాట్లాడే మాట ఒక చిన్న మాట చెప్పండి. మేడం గారు సంధ్య గారు అంటున్నారు, అవి ఇప్పుడు మిస్ వరల్డ్ మిస్ యూనివర్సిటీ దాంట్లో గుడ్డ పిల్లలు వేసుకొని తిరుగుతున్నారు అంటున్నారు కదా మేడం వాళ్ళు. అక్కడ ఏం ఎవరు పోయి జనాలు ఏం చేతులు వేసి వాళ్ళ మీద మనం ఏం చేయలేదు కదా సార్, ఏదో ఒక ప్రోగ్రామ్ మాత్రమే చూస్తున్నాం కదా. ఓకే, కరెక్ట్. సార్ శివాజీ సార్ ఏమన్నాడు, బయట జనాలకు కనిపించేటట్టు వస్త్రధారణ లేకుండా ఉండండి అమ్మా అని చెప్పినాడు. మంచి మాటనే చెప్పినాడు కదా సార్, అతను ఏం చెడ్డ మాట ఏం చెప్పినాడు సార్? అవును, సంధి గారు కూడా ఆ శివాజీ మాటల్ని వ్యతిరేకించలేదు. అసభ్యత సభ్యత అనేది ఉంటుంది, మంచి బట్టలే వేసుకుని తిరగాలి, అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అని అన్నారు. అవును సార్, ఇప్పుడు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఇప్పుడు జనాలకు డిస్టర్బెన్స్ లేకుండా ఇప్పుడు మనమైనా కూడా వాళ్ళు తిరుగుతున్నారని మనమైనా చూడం కదా సార్. ఇప్పుడు అనసూయ గారు మొన్న ఏమంటున్నారు సార్, ఇప్పుడు మొన్న ఒక ఫోటో పెట్టినారు ఫ్యామిలీతో అక్కడ వెళ్ళి అక్కడ స్విమ్మింగ్ పూల్ లో. సార్ పిల్లల పెట్టుకొని సపోజ్ వాళ్ళ కన్న పిల్లల ముందర అలా ఉంటే ఎవరికి ఏం చెప్దామని సార్ సమాజానికి సమాధానం? ఆమె రేపు పొద్దున మా పిల్లలు ఇంట్లో వాళ్ళు సమాజంలో పిల్లలు కూడా మనం అలా చేయాలని అడగరా సార్? వాళ్ళు మనం అలా స్విమ్మింగ్ పూల్ లో ఇలా డ్రెస్లు వేసుకోవాలి అలా డ్రెస్లు వేసుకొని అడగరా సార్? సో శివాజీ మాట్లాడిన దాంట్లో తప్పులేదంటారు మీరు, రైట్? సార్ తప్పేం లేదు సార్ దానిలో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇంకో కాలర్ కూడా ఉన్నారు, ఒకసారి ఆ కాలర్ తో కూడా మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో హలో హలో
మ్యూట్ చేయండి మీ డివైస్ మ్యూట్ చేసి మాట్లాడండి ప్లీజ్, లేదంటే కాల్ కట్ చేస్తాను. సమయం. హలో మాట్లాడండి అమ్మ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, పొన్నూరు నుంచి అండి. ఓకే, మీ పేరండి? హలో, మాట్లాడండి అమ్మా. సార్, శివాజీ గారు మాట్లాడిన వాటిలో ఏం తప్పుందండి? నేను లేడీనే, నాకు 65 years సార్. శివాజీ గారు మాట్లాడిన మాటల్లో ఏం తప్పుంది? ఇప్పుడు అసలు చూడాలంటేనే అసలు ప్రతి పక్కలో కూడా ఎంత జగుత్సాకరంగా ఉన్నటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అసలు చూడటానికి మాకే ఇది కావట్లేదు. ఆయన ఏమన్నారు? దరిద్రపు ముందా ఇట్లాంటి బట్టలు వేసుకుంటుంది అనేటువంటి కాన్సెప్ట్ అనేటువంటి ప్రతి వాళ్ళలోనూ ఉంటుంది. అది చెప్పలేకపోతున్నారు, బయటకు అన్నారు కానీ ఆయన సొంతంగా ముందా అనేటువంటి తన నోటితో ముండలు అనలేదుగా, ముండని గాని ఏం అనలేదుగా. ఓకే, కరెక్ట్. సో మీరు శివాజీని సపోర్ట్ చేస్తున్నారు రైట్? అమ్మ, మీరు శివాజీని సపోర్ట్ చేస్తున్నారు రైట్? ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మాధవి, హీరోయిన్ మాధవి ఉన్నారు మనకి. హీరోయిన్ మాధవితో మనం మాట్లాడదాం. మాధవి గారు నమస్తే. హలో మాధవి గారు. హీరోయిన్ మాధవీలత. ఓకే, మాధవీలత గారు కాల్, మరో కాల్ మాట్లాడుతున్నారు. స్వప్న పేరు. హలో చెప్పండి. ఒక్క నిమిషం, మీ ఆడియో ఓకే. హలో అదొక ప్రశ్న అండి. ఓకే. స్త్రీలు వాళ్ళు వేసుకున్న డ్రెస్ వేసుకోవడానికి పూర్తి స్వతంత్రం ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఒకవేళ పురుషులు కూడా ఇలా అర్ధనగ్నంగా లేకపోతే వాళ్ళకి నచ్చిన బట్టలో లేకపోతే షార్ట్స్ వేసుకొని మహిళలు తిరిగే ప్రదేశాల్లో తిరిగితే వాళ్ళని చీదరించుకోకుండానో లేకపోతే వాళ్ళని కామెంట్ చేయకుండానో వీడు ఎలా ఉన్నాడు అని కామెంట్ చేయకుండానో ఉండగలరా? నేను మాధురి గారిని కూడా ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఎందుకంటే స్త్రీలు బట్టలు వేసుకుంటే కామం రూపం లేకుండా కామం దృష్టిలో చూడకూడదు అంటున్నారు కదా. అట్లాగే పురుషులు కూడా ఒకవేళ అసలు ఉత్త అండర్ వేర్ మీదో లేకపోతే ఓ బనియాను లేకపోతే షార్ట్ వేసుకొని ఏదో మెట్రో రైలు రోడ్డు మీద వచ్చాడు అనుకోండి, ఇతనికి సెన్స్ లేదని తిట్టకుండా ఉండగలరా? మాధురి గారు అలాంటి వాళ్ళే సపోర్ట్ చేయలేదే. మాధురి గారు సపోర్ట్ చేయలేదే. నేను అడుగుతున్నాను, ఎందుకంటే ఎవరైతే మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? శివాజీనా అనసూయనా? ఒకటి చెప్పండి. నేను శివాజీకి సపోర్ట్ చేయట్లేదు, అనసూయకి సపోర్ట్ చేయట్లేదు. అంటే ఏదైతే ఇప్పుడు అనసూయ గారు కూడా కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. సో అనసూయ గారిని కూడా నేను ప్రశ్నిస్తున్నాను ఏంటంటే, మీరు మా వైపు చూసేటప్పుడు సరైన దృష్టితో చూడండి అంటున్నారు కదా. అవును, మేము సరైన దృష్టితోనే చూస్తున్నాం. సో ఒకవేళ మేము కూడా ఇలాంటి బట్టలు వేసుకొని రోడ్డు మీదకి వచ్చినప్పుడు మీరు రావట్లేదా? మీరు షర్ట్ లేకుండా రావట్లేదా? చెడ్డీలు వేసుకుని రావట్లేదా మగవాళ్ళు? అప్పుడు మీరు ఆడవాళ్ళు అన్నారు కదా, అప్పుడు అనకూడదు కదా. ఏమని? మీరు ఇలా అసభ్యంగా మ్యానర్స్ లేకుండా వస్తున్నారని అనకుండా ఉండగలరా? మీరు ఇప్పుడు మొన్న ఒక మెట్రో ట్రైన్ లో జిప్ ఓపెన్ చేసుకుని వచ్చాడు. అవును, మగవాళ్ళకి ఇక్కడ నేను స్ట్రైట్ మాట్లాడేయాలంటే చట్టంలో కూడా ఉంటాయి వాట్ ఆర్ ప్రైవేట్ పార్ట్స్ అని. మహిళకి బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అనేది ఉంటుంది. సో మీరు ఒక మహిళ వెనుక 15 సెకండ్లు మహిళ వైపు ఇలా కన్ను అర్పకుండా చూస్తూ ఉంటే అది కూడా క్రైమ్, కానీ మగాళ్ళ వైపు చూస్తే క్రైమ్ కాదు చట్ట ప్రకారం. రైట్? ఇక్కడ మీరు అండర్వేర్ తో మెట్రో ఎక్కుతానంటే మిమ్మల్ని బయటకు తోసేస్తారు. అది ఎట్లయిద్దండి? మాకు స్వతంత్రం ఉంది కదా, మాకు స్వతంత్రం ఉంది కదా. మేము ఇదే మట్టిలో పుట్టాము, ఇదే భూమి మీద పుట్టాము, ఇదే తింటున్నాము, ఇలాగే మీలాగే మేము ప్రవర్తిస్తున్నాం కదా. సో కాదని ఎవరన్నారు? అంటే మీరు మాట్లాడుతున్న ఇప్పుడు చేస్తున్న చర్చలో మీరు అనసూయకి సపోర్ట్ చేస్తున్నారా శివాజీకి సపోర్ట్ చేస్తున్నారా అనే ప్రశ్నగా నేను అడుగుతున్న నేను చెప్తున్న సమాధానం ఇది. ఏది ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చా? ఎవరూ తిరగకూడదు. అదేలా అండి? ఇక్కడ అదే అంటుంటా, మీరు కామోద్రేకాన్ని కలిగించేటటువంటి దాన్నో లేదు అంటే ఆ చిరాకు పడే విధంగానో మీ డ్రెస్ సెన్స్ ఉండకూడదు అని అంటున్నారు. సో ఇక్కడ మగవారి విషయంలో షర్ట్ మీరు ఓపెన్ చేసుకునే సినిమాల్లో ఉంటారు, హీరోలు షర్ట్ ఓపెన్ చేసుకునే యాక్ట్ చేస్తుంటుంటారు. కానీ
అమ్మాయిల దగ్గరకు వచ్చేసరికి అలా కాదు, ఎందుకంటే ప్రైవేట్ చట్టంలోనే ఉంటాయి. వాట్ ఆర్ ప్రైవేట్. రోహిత్ గారు సబ్జెక్ట్ ని సినిమా స్క్రీన్ వైపు తిప్పకండి. సినిమా వేరు, సినిమాకి ఒక సెన్సార్ బోర్డు ఉంది. సెన్సార్ బోర్డు లో సెన్స్ ఉన్న మనుషుల్ని మెంబర్లుగా పెట్టారు. ఆ సెన్స్ ఉన్న మెంబర్లు నేను అడిగేది మీ పేరేంటి? మీ పేరు? నా పేరు చెప్తానండి మీకు. ఓకే, నేను అన్నది ఏంటి అంటే దుస్తుల్లో సభ్యత అనేది ఉందా లేదా చెప్పండి, ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో దుస్తుల్లో అసభ్యత అనేది ఉందా లేదా? అసభ్యత ఉంది, అసభ్యంగా ఉంది కదా. సో శివాజీ మాట్లాడిన మాటలో తప్పేం లేదు కదా. శివాజీ చెప్పిన వాడిన భాషలో తప్పుంది. భాష పక్కన పెట్టండి. అదే ఒక్కొక్కరికి ఒక్కో భాష, ఒక్కో లాంగ్వేజ్ ఉంటుంది. ఇలా అనుకుంటే సినిమాల్లో పాడే ప్రతి పాట తప్పే. సినిమాల్లో పాడే ప్రతి పాట తప్పే. సినిమాల్లో ప్రతి పాట డబుల్ మీనింగ్ లోనే ఉంటుంది. దాన్ని అందరూ కలిసి కూర్చుని పాడుకుంటూ ఉంటుంటారు. ఇంతకుముందు నాకు ఒక మెసేజ్ చేశారు, ఏమని? మగవాళ్ళు ఒంటి పైన ఏమీ లేకుండా ఓన్లీ ఒక బ్లాక్ నెట్ వేసుకుంటాం, ఒక సన్నటి దోమ తయారేసుకుంటాం చూసారా, అలాంటి నెట్ వేసుకుని మెట్రో ట్రైన్లో ఎక్కితే అనసూయ గారు దీన్ని సభ్యత అంటారా అసభ్యత అంటారా అని అడిగారు. మాధురి గారు సమాధానం కూడా చెప్పలేదు దానికి. ప్రశ్న అది కూడా, ఎందుకంటే మీకు బట్టలు వేసుకునే, మీకు నచ్చిన బట్టలు వేసుకునే హక్కు, మీకు నచ్చినట్టుగా ఉండే హక్కు మీకున్నప్పుడు, మీకు నచ్చినట్టుగా ఉండే హక్కు మీకున్నప్పుడు, చెప్పండి, ఆ హక్కు మీకున్నప్పుడు, మాకు నచ్చినట్టుగా మేము వచ్చే హక్కు ఉన్నప్పుడు మమ్మల్ని చేదరించుకోకుండా ఉంటారా? ఎవరు చేదరించుకోలేదు కదా. మగవారు వేసుకున్న డ్రెస్సుల్లో ఇప్పటి వరకు అమ్మాయిలు మీరు ఈ డ్రెస్ వేసుకోవద్దు అని అమ్మాయిలు మగవారిని ఇప్పటి వరకు చెప్పిన దాఖలాలు లేవు. రోహిత్ గారు, నేనే వేసుకొని వస్తానేమో రేపు. రండి వేసుకొచ్చిన తర్వాత మాట్లాడదాం. నాకు తెలిసి ఏ అమ్మాయి కూడా నువ్వు ఈ డ్రెస్ ఎందుకు వేసుకొచ్చావని మగవారిని వాళ్ళ డ్రెస్ సెన్స్ లో అనలేదు. ఇంతవరకు నేను అన్న మాటలు వెళ్ళలేదు. మీరు రేపు పొద్దున్న వేసుకొచ్చి ఒక వీడియో తీసి పంపించండి, దాని గురించి పబ్లిక్ లో రియాక్షన్ ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. మాధురి గారు, శ్రీనివాస్ గారు, ఓకే, ఇప్పటి వరకు ఓకే. కాల్స్ కూడా నేను మాధురి గారు, ఎందుకు ముందు ఒక మెసేజ్ వచ్చింది, ఇప్పుడు ఇంకొకరు కాల్ కూడా చేశారు. మగవాళ్ళు మా ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటారు. ఎవరైనా తప్పే, ఎవరు వేసుకోకూడదు. ఎవరు వేసుకున్నా తప్పే. ఎవరు వేసుకున్నా చేదరించుకుంటారు, ఎవరు వేసుకున్నా అసహించుకుంటారు. మగవాళ్ళే గానీ ఆడవాళ్ళే గానీ ఎవరు వేసుకున్నా తప్పే. ఓకే, సో మీరు చాలా క్లారిటీగా ఉన్నారు, క్లియర్గా ఉన్నారు. అండ్ ఇంతవరకు మిమ్మల్ని ఎక్కడైనా కార్నర్ చేద్దామని అనుకుంటే ఒక అనసూయ వీడియో తప్ప ఇంకెవరు కూడా శివాజీని వ్యతిరేకించిన కాల్స్ రాలేదు. ఇంకో కాల్స్ తీసుకుని మీకు కొన్ని బైట్స్ వినిపిస్తాను. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్. మాట్లాడండి. గుడ్ ఈవినింగ్. This is Jasmeet here. I think the one who spoke about something, the dress sense. Yes, మీరు కొంచెం తెలుగులో మాట్లాడితే తెలుగు ఆడియన్స్ కి బాగా అర్థమవుద్ది. I support Shivaji. He is the right. I think నాకు తెలుగు ప్రాబ్లం ఉంది. సో ఓకే, మీరు వచ్చినట్టుగానే మాట్లాడండి. సో ఎందుకంటే అందరూ ఎక్కువ మంది తెలుగు వారికి రీచ్ అవుతుంది కాబట్టి. ఓకే, ఎందుకు శివాజీ? ఎందుకు అంటే I'm not comfortable in Telugu. Okay, sorry. పర్వాలేదు, బాగానే మాట్లాడుతున్నారు. But my support to Shivaji sir, he is absolutely right. I think as there is like everybody, the evil eye, like అంటే బయట విమెన్ వెళ్తుంది కదా, మెన్ కళ్ళు ఎలా అంటే అందరూ ఒకేలాగా ఉంటుంది అని కూడా చెప్పలేము. బట్ ఐ థింక్ వాట్ ద జనరేషన్ ఈస్ లర్నింగ్ ఫ్రమ్ హస్, దట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. I think the industry, the start, actually the dress sense, the trend start from industry, so the public, the common people also following that, so which is going to be the generation, maybe the coming generation also will get spoiled, and I support him. ఓకే, మీరు శివాజీని సపోర్ట్ చేస్తున్నారు. మరి ఒక మహిళగా మీరు శివాజీ అన్న మాటల్ని చాలా అనసూయ లాంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కదా, ఒక మహిళగా మరి అనసూయ లాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలి కదా? I think I didn't understand what he exactly his the way of talking in Telugu, but but the way he said, like the only he want to be
like he's not saying to be modern is something. It should not be to completely you should forget your traditions and ethics and values. So as a woman, you should have that self respect and value. So he is the right. He's not saying something to be completely avoid something, but he want to be So అంటే ఒక సమాజంలో మీరు ఫుల్ గా నిండుగా ఉంటే మీకు ఒక రెస్పెక్ట్ వాల్యూ అనేది ఉంది అని చెప్పారు కదా, అది ఐ సపోర్ట్ హిమ్. ఓకే, మీ పేరండి? జస్మీత్ కౌర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బిగ్ టీవీతో మాట్లాడినందుకు. మీరు కుదిరితే ఒక వీడియో తీసి, హలో కౌర్ గారు, మీరు ఒక వీడియో తీసి మేము అక్కడ డిస్ప్లే చేస్తున్నాం, దానికి మీరు ఒక సెల్ఫీ వీడియో తీసి పంపించండి, నేను దాన్ని ప్లే చేస్తాను మీకు ఒకవేళ ఇష్టం పర్వాలేదు అని అనుకుంటే. ఓకేనా? అది 7670901634కి మీరు ఒక సెల్ఫీ వీడియో తీసి పంపించండి, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు అని. సో నేను దాన్ని బిగ్ టీవీలో ప్లే చేస్తాను. థ్యాంక్ యూ. ఎస్, ఒకసారి సర్పంచ్ నవ్య, గతంలో మీరు కొన్ని ఒక రాజకీయ నాయకుడు నన్ను వేధిస్తున్నాడు అంటూ వార్తలో నిలిచిన సర్పంచ్ నవ్య కూడా మాట్లాడారు. ఆమె ఏం మాట్లాడారో ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు శివాజీ గారు ఏం తప్పు మాట్లాడలేదండి, ఎందుకంటే ఆడవాళ్ళు కట్టు బొట్టు సాంప్రదాయం గురించే మాట్లాడిండ్రు. ఏం తప్పు ఉంది అందులో? ఎందుకంటే ఒకప్పటి కాలంలో కట్టు బొట్టు సాంప్రదాయం ఎంత మంచిగా ఉండే. ఇండస్ట్రీలో కూడా ఒకప్పుడు సావిత్రి గారి బట్టలే కావచ్చు, జమునా గారి డ్రెస్సింగ్ సెన్సే కావచ్చు, అంజలిదేవి హీరోయిన్ అప్పట్లో వారి డ్రెస్సింగ్ సెన్సే కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి సౌందర్య గారి డ్రెస్సింగ్ సెన్సే కావచ్చు, ఈ తరంలో వచ్చేసి సాయి పల్లవి గారి డ్రెస్సింగ్ సెన్సే కావచ్చు. ఇండస్ట్రీలో కూడా చాలామంది కట్టు బొట్టు నిండుగా వేసుకొని చాలా అద్భుతమైన సినిమాలు తీయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళని చూసి కూడా బయట ఆ డ్రెస్సింగ్ సెన్స్ కూడా అలా ఆ వేలో ఆ డ్రెస్సింగ్ సెన్స్ వేసుకోవాలని కూడా అట్లా మెయింటైన్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నవ్య మాట్లాడిన మాటలు కూడా విన్నారు. సో చాలా మంది కాల్ చేస్తున్నారు. సో చాలాసేపటి నుంచి షో నడుపుతున్నాం కాబట్టి నేను ఇక కాల్స్ కేవలం ఒక 5 కాల్స్ మాత్రమే తీసుకుంటాను, దయచేసి ఏమనుకోవద్దు. ఇప్పటి నుంచి 5 కాల్స్ వస్తాయి, నేను కాల్స్ ఆఫ్ చేసి మాధురి గారితోనూ శ్రీనివాస్ గారితోనూ మాట్లాడి షో కంక్లూడ్ చేస్తాను. సో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అవసరమైతే మళ్ళీ రేపు కూడా మనం షో తీసుకుందాం. ఒకవేళ ఇష్యూ నిజంగానే ఒకవేళ వివాదాస్పదం అవుతుంది ఇంకా అని అనుకుంటే రేపు కూడా నేను మళ్ళీ షో తీసుకుంటాను. రేపు మీకు పబ్లిక్కి మాట్లాడే అవకాశాన్ని ఇస్తాను. బహుశా నేను సమయం కూడా ఒకటి డిస్ప్లే చేస్తాను. మీరు అందరూ ఎక్కువ మంది మాట్లాడాలని అనుకుంటే రేపు ఒక సమయాన్ని సూచిస్తాను. ఆ సమయంలో మళ్ళీ మీరు కాల్స్ చేసి మాట్లాడి, ఇప్పుడు నేను కేవలం 5 కాల్స్ మాత్రమే తీసుకుంటాను ప్లీజ్. అండ్ ఒక కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి. జగదీష్ గారు మాట్లాడండి. సార్ ఇప్పుడు అది అనసూయ గారు అంటున్నారు కదా, ఆలయాల మీద బొమ్మల పరిస్థితి ఏంటని చెప్పేసి. అవును సార్, ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే శివాజీ గారు మాట్లాడిందని అంటే శుభ్రంగా వస్త్రాలు ధరించండి, ఆయన 2 మాటలు తుల్లారు, అది ఆయన అపాలజీస్ కూడా చేశారు, అది క్లియర్. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే సార్, ఇప్పుడు ఆల్రెడీ మేము కూడా ఏంటంటే స్కూల్స్ లో కానీ కాలేజ్ లో కానీ అవేర్నెస్ చేస్తాం, ఎలా ఉండాలి, గర్ల్స్ ఎలా ఉండాలని చెప్తున్నాం. ఈవెన్ శివాజీ గారు కూడా ఒక మూవీ తోటి ఫోక్స్ యాక్ట్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎలా ఉంటది ఏంటని. మరి అనసూయ గారు ఏం చేశారు సార్? ఆ ప్రీవియస్ వీడియోస్ చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ మాధురి గారు శ్రీనివాస్ గారు కూడా లైన్ లో ఉన్నారు. సో సార్ వాళ్ళ పర్సనల్ లైఫ్ పక్కన పెడితే మాధురి గారు ఏనాడు కూడా అసభ్యకరంగా వస్త్రాలు ఇప్పుడు ధరించలేదు ఆవిడ విషయంలో కూడా. ఆవిడ కూడా చాలా క్లియర్ గా ఉన్నారు. ఇంతమంది వస్త్రాధారణ బట్టే అవతల ఒక వ్యక్తి యొక్క దృక్పథం మారుతుంది. ఓకే, ఆ విషయాన్ని తెలియజేశాడు ఆయన.
ఓకే అండి, ఓకే. మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా 4 కాల్స్ మాత్రం తీసుకుంటాను, దయచేసి కోఆపరేట్ చేయండి ప్లీజ్. హలో హలో, అవునండి, బిగ్ టీవీతో మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ ఇక్కడ నేను సపోర్ట్ చేయడం అయితే డెఫినెట్లీ శివాజీ సార్కి, బట్ నేను ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏదో ఒక పదం అని చెప్పారు కదా, సామాన్లు అలా సంథింగ్, ఒక ఓట్ ని మీరు బ్యాడ్ గా చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి బూతుల్ని ఒక కామెడీ షోలో చూపిస్తే మనం పడి నవ్వుతున్నాం. కామెడీకే నవ్వేటప్పుడు ఒక మంచి సజెషన్ ఇచ్చి ఒక టీచర్లో దాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నారు సార్ అందరూ? దాని పెద్ద ఇంకా ఏంటంటే ఏదైనా ఒక కాంటెక్స్ట్ లో దాని యొక్క భావం అంటే శివాజీ ఆయన ఒక పబ్లిక్ పర్సన్, సెలబ్రిటీ కాబట్టి, ఒక వేదిక పైన మాట్లాడారు కాబట్టి, అలాంటి వ్యక్తులు మాట్లాడిన మాటలు సమాజం మీద ఇంపాక్ట్ ఉంటాయి కాబట్టి ఎక్కువ చర్చ జరుగుతుంది. సో నేను ఫైనల్ గా అనేది ఏంటి అంటే, అలాంటి పబ్లిక్ ప్లాట్ఫామ్ సినిమా ఇది నాట్ పబ్లిక్ ప్లాట్ఫామ్ కదా సార్ సినిమా. ఓకే, సో మీరు శివాజీకి సపోర్ట్ చేస్తున్నారా, అనసూయకి సపోర్ట్ చేస్తున్నారా? ఒక్కటి చెప్పండి ఫైనల్ గా. శివాజీ గారికి సపోర్ట్ సార్ డెఫినెట్లీ. కానీ ఇక్కడ ఏంటంటే సామాన్య గారు కూడా సారీ కూడా చెప్పారు. పైన ఇంకా ఏంటంటే అది కూడా పబ్లిక్ యాక్సెప్టబుల్ ఓడే అని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే కామెడీ వేలో మనం ఇంట్లో యాక్సెప్ట్ చేసినప్పుడు ఒక సజెషన్ రూపంలో జస్ట్ దాన్ని ఒక అర్థం తీసుకుంటే చాలు. దాన్ని ఒక అడ్వైస్ గా తీసుకోవాలని మాత్రమే మీరు అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకో కాల్ నేను తీసుకుంటున్నాను. తీసుకుంటే చాలు, ఎవరు ఫాలో అవ్వండి ఫాలో అవుతారు, ఫాలో అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హలో హలో, ఓకే. ఇక నేను దయచేసి 3 కాల్స్ మాత్రం తీసుకుంటాను. మళ్ళీ రేపు నేను ఇదే షో, అంటే వివాదం సమస్య పోతే ఓకే, లేదు ఎక్కువ మంది పబ్లిక్ మాట్లాడాలని అనుకుంటే ఓన్లీ పబ్లిక్ కోసమే, నేను ఇష్యూ కోసం కాదు. నిజంగా ఇది మగ దురహంకారమా, లేదు అమ్మాయిల డ్రెస్సుల్లో మార్పు చేయాల్సిన అవసరం ఉందా అన్న దాని గురించే. ఓకే, ఒక కాలర్ ఉన్నారు. హలో హలో, మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. బిగ్ టీవీ కదా? అవునండి, బిగ్ టీవీ. సార్, అది శివాజీ సార్ చేసిన కామెంట్స్ అయితే ఏం తప్పు కాదండి. ఓకే, యాక్చువల్లీ ఏంటంటే అతను ఒక స్త్రీ ఇలాంటి డ్రెస్సెస్ వేసుకొని ఇలా ఉంటే అంటే ఒక బయటి జనానికి ఒక విధంగా ఒక మంచి సాంప్రదాయం అంటే ఏంది, ఒక అమ్మాయి ఏ విధంగా ఉంటది, ఏ విధంగా సేఫ్టీ ఉంటది, దాన్ని చూసే బయటి జనరేషన్ ఫాలో అవుతున్నారు. ఓకే, సో మీరు పర్సనల్ గా మీరు ఎక్కడ ఇంట్లో ఉండి ఎక్కడ ఉన్నా మీరు ఎలాంటి డ్రెస్సెస్ వేసుకున్నా దాని నుంచి ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు ఎప్పుడైతే పబ్లిక్ ప్లేస్ లోకి వస్తారో ఆ టైంలో మీరు ఒక మంచి డ్రెస్ అంటే ఒక చూడడానికి ఓకేరా ఈ అమ్మాయి ఏ డ్రెస్ వేసుకున్నా సరే ఫుల్ వేసుకొని సరే చాలా అందంగా అంటే విధంగా వేసుకుంటే చాలా మంచిదని నా ఒపీనియన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఓకే, ఇంకొక 2 కాల్స్ నేను తీసుకుంటాను. హలో, చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన మాటలు తప్ప అంటే శివాజీ గారు మాట్లాడిన పక్కన పెడతాం సార్. అసలు సినిమా ప్రపంచమే దరిద్రం సార్. మీరు సినిమాలు చూడరా? సినిమా ప్రపంచమే దరిద్రం. సినిమా ప్రపంచం వల్ల అనేక మంది నాశనం. నిన్న అనసూయ గారు ఒక మాట అంటున్నారు సార్. అనసూయ గారు ఏమంటున్నారంటే, మా ఇష్టం, మేము ఎట్లాంటి బట్టలైనా వేసుకుంటాము, దానికి మీరెవరో టైప్ మాట్లాడితే సార్, అనసూయ గారు ఒక మహిళగా ఆయన గౌరవించి మాట్లాడతాను నేను. మీరు అలాగా అసభ్యకరంగా అర్ధనగ్నంగా బట్టలు వేసుకోబట్టే ఈ దేశంలోని ఒక రోజుకి వచ్చి ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయి తెలిసి ఆవిడ అలా మాట్లాడుతుంది. దాన్ని ఏమన్నా సార్ మరి? ఇక్కడ శివాజీ గారు మగజాతి అని చెప్పి శివాజీ గారిని సపోర్ట్ చేయడం కాదు సార్. శివాజీ గారు మాటలు మనం గౌరవించాలి. ఓకే, సో శివాజీ మాట్లాడిన మాటలో మీరు తప్పు లేదు, ఆయన సూచన చేశారు అని అంటూ ఉన్నారు, రైట్? ఆయన మాట్లాడిన మొత్తంలోని ఓడి ఏంటంటే మీ సామానం కడబడేటట్టు అన్నట్టు తప్పుగా అది ఒకటే మాట తప్పు. సో ఆయన ఉద్దేశం తప్పు కాదంటారు? ఆయన ఉద్దేశం తప్పు కాదు సార్. మీరు ఒకటే గమనించాలి. ఇవాళ నా కూతురే ఉంది సార్. నా కూతురుని తీసుకున్న ఎవరినో వద్దు, ఎవరో మహిళ కోసం నా కూతురే అర్ధనగ్నంగా బట్టలు వేసుకుని రోడ్డు మీదకి పోతే నా కూతురికి జరిగిన రెస్పాన్సిబిలిటీ ఎవరండి? ముందు నేనా? ఎందుకు మగాళ్ళు ఎందుకు ఆ రకంగా ప్రవర్తించాలి? అంటే డ్రెస్సులు వేసుకుని వెళ్తే మా ఆడవాళ్ళ మీద అగాత్యాలకు పాల్పడతారా సార్? ఇక్కడ కామాతురణ లజ్జ అనేది ఒకటి ఉంది సార్. అవును, కామాతురం. ఇక్కడ మగవాడు రోడ్డు మీదకి అర్ధనగ్నంకి వెళ్ళినా, గుడ్డలు లేకుండా రోడ్డు మీదకి వెళ్ళినా ఎవరన్నా 4 రాళ్ళు వేస్తారేమో, చెంపదెబ్బ కొడతారేమో, కానీ అదే మహిళ రోడ్డు మీదకి అర్ధనగ్నంకి వెళ్తే సొల్లు గార్చుకుని చూసేవాళ్ళు ఇక్కడ కొన్ని 100 మంది ఉన్నారు, కొన్ని లక్షల మంది వస్తారు.
అదే అది మగ బుద్ధి కదా మారాలి, అదే కదా మనం కోరుకుంటుంటా. కాలం మారిపోయింది, కంప్యూటర్ కాలం. ఒకప్పుడు మీ నాన్నగారి కాలం కాదు ఇక్కడ, ఆడవాళ్ళ గౌరవించే మీ నాన్నగారి కాలం కాదు ఇక్కడ. ఇక్కడ రోజు రోజుకి ట్రెండింగ్ మారిపోయింది. ఇప్పుడు అనసూయ గారి మాటలు నేను ఖండిస్తా. ఎందుకంటే ఆవిడ ఒక మాట ఉంది, అక్కడ మాధురి మేడం గారు ఉన్నారు, మాధురి మేడం గారు కూడా ఫీల్ అవ్వకూడదు. అనసూయ గారు అన్న మాటలే మీరు బాగా గుర్తుపెట్టారు. అనసూయ గారు ఏమంటున్నారు, మా ఇష్టం వచ్చిన బట్టలు మేము ఎట్లాగాని వేసుకుని పోతామంటే ఇక్కడ కామ తొరణ లజ్జను రోజు రోజుకి కామం పెరిగిపోయి పసిబిడ్డలు కూడా పాడు చేసే కాలం ఇది. అవును, మాధురి గారు సపోర్ట్ చేయట్లేదు, సభ్యంగానే డ్రెస్ వేసుకోవాలని చెప్తున్నారు మాధురి గారు. ఆవిడ కూడా అది చెప్తున్నారు కాబట్టి అంటే నేనేమంటున్నానంటే అక్కడ ఆవిడ ఉంది కాబట్టి మేడం గారు ఫీల్ అవుతారేమో, ఫీల్ అవ్వద్దు. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంక ఫైనల్ కాల్ ఒక్క కాల్ తీసుకుంటున్నాను దయచేసి. ఒకవేళ రేపు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే మళ్ళీ రేపు నేను ఒక షో చేస్తాను. పబ్లిక్ ఎక్కువ మంది మాట్లాడాలని అనుకుంటే వచ్చిన కమెంట్స్ని బట్టి, ఈ షోలో వచ్చిన కమెంట్స్ని బట్టి నేను రేపు మళ్ళీ ఈ షో తీసుకోవాలా, మగ బుద్ధి మారాలా, ఆడవారి వేషధారణ మారాలా అన్న దాని గురించి ఇంకొక ఫైనల్గా ఒక్క కాలే తీసుకుంటున్నాను. ఓకే, హలో మాట్లాడండి. హలో మాట్లాడండి. సార్ ఇప్పుడు శివాజీ గారు మాట్లాడే చిన్న విషయం సార్, ఎందుకు పెద్దగా వేసుకున్నారు మీ అర్థమైంది దాంట్లో కూడా ఏముంది సార్ దాంట్లో, ఏం మాట్లాడుతుందని పాజిటివ్ తీసుకోకుండా నెగిటివ్ ఎందుకు వద్దు. నేను వాడిన 2 వర్డ్స్ కి ఇంత పెద్ద విషయం ఎందుకు వేసారు? అంటే వార్డింగ్ కాదు, అక్కడ వార్డింగ్ కాదు, అమ్మాయిలు మా ఇష్టం వచ్చిన డ్రెస్సులు మేము వేసుకుంటాం. ఒక స్త్రీ మగవారుగా మేము ఏ డ్రెస్ వేసుకోవాలో మీరు ఎలా చెప్తారు అనేది ఆమె వెర్షన్. చిన్మయి కావచ్చు, అనసూయ కావచ్చు. సో మన సార్ శివాజీ గారు కరెక్ట్ క్లియర్ గా మెన్షన్ చేసిండు, మీరు సినిమాలో యాక్టింగ్ చేసినప్పుడు కాదు, చిన్మయ్య గారు పాట పాడినప్పుడు కాదు, పబ్లిక్ వచ్చినప్పుడు, పబ్లిక్ ఈవెంట్లు ఉన్నప్పుడు. ఎందుకంటే అంతమంది క్రౌడ్ వస్తారు సార్, క్రౌడ్ వచ్చినప్పుడు మన చేతులు ఉండదు, కంట్రోల్ కాదు. ఓకే, క్రౌడ్ ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు క్రౌడ్ అది మగవాళ్ళకైనా, హీరో పవన్ కళ్యాణ్ వచ్చినా, బాలకృష్ణ వచ్చినా, లేదు రాజకీయ నాయకులు ఇంకా చంద్రబాబు నాయుడు వచ్చినా, జగన్మోహన్ రెడ్డి వచ్చినా, ఎవరు వచ్చినా క్రౌడ్ వస్తుంటుంటారు. మహేష్ బాబు వచ్చినా, ప్రభాస్ వచ్చినా, ఇట్లా. ఓకే, అది స్త్రీ పురుషులని పక్కన పెట్టండి. అనసూయ వచ్చినా, లేదు అనుష్క వచ్చినా క్రౌడ్ వస్తుంటారు, ఇది పక్కన పెట్టండి. సో స్త్రీ వేసుకునే వేషధారణలో సభ్యత అసభ్యత అనేది ఉందా, మగవాడు చూసే దృష్టిలో ఉందా? 2 విధాలుగా ఉంది సార్. ఇప్పుడు చూసే విధానంలో ఉంది, వాళ్ళు వేసే తీరులో కూడా ఉంది సార్. 2 విధాలుగా ఉంది. వాళ్ళేమి ఇప్పుడు చూపిస్తానే వాళ్ళు కూడా ఉన్నారు, ఉంటూనే ఉన్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు మాట్లాడేందుకు. దయచేసి ఇక నేను కాల్స్ తీసుకోవట్లేదు. ఈ షో చూస్తున్న వాళ్ళు మీరు కమెంట్స్ చేయండి. మీ నుంచి వచ్చిన కమెంట్స్ని బట్టి నేను మళ్ళీ ఇదే విషయంపై రేపు షో తీసుకోవాలా లేదా అనేది డిసైడ్ చేస్తాను. ఎక్కువ మంది కమెంట్స్ చేస్తే మాట్లాడాలి అని ఎక్కువ మంది అనుకుంటే నేను రేపు కేవలం కాల్స్ కోసమే గెస్ట్లు ఎవరిని తీసుకోను, కేవలం పబ్లిక్తో మాట్లాడటానికే రేపు ఒక షో తీసుకుంటాను. నేను టైం చెప్తాను. సో మీరు ఎక్కువ మంది మాట్లాడాలి అనుకుంటే రేపు బిగ్ టీవీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉండండి.